క్రొత్త పాటలు ఎంత అద్భుతంగా వచ్చాయంటే అస్సలు మామూలు కాదు. అసాధారణమైన అనుభూతితో ప్రభు నడిపిస్తూ ఉన్నారు. ఉన్నాయి, నా 2 పాటలు రెడీగా ఉన్నాయి. చెప్పానుగా కొంచెం మార్పులు చేర్పులు ఉంటాయని. అర్థం పల్లవి పాడతాం. శాంపిల్ పకోడీ తెలుసా మీకు? కాజు జీడిపప్పుతో చేసిన పకోడీ తినాలంటే మొదట ఆడేమిస్తాడు? ఎటు వెళ్ళారా? జస్ట్ కొంచెమా? (82) టెంపో ఎఫ్ మైనర్. సౌందర్యపూర్ణుడా సర్వలోకనాథుడా, రమ్యమైన పాలక గొప్ప రక్షణ కారక, యేసయ్యా నా ప్రాణ స్నేహిత, నీ కోసమే నన్ను కోరుకుంటివి. అతి ప్రియుడా నా ప్రాణేశ్వర, అపురూపమే నీ ముఖ దర్శనం. అదే తొందర. మనసారా నిన్నే చేరి, ప్రియమారా నిన్నే కొలిచి, ప్రణుతింతును ఆశ తీరా అతి కాంక్షణీయుడా. మనసారా నిన్నే చేరి, ప్రియమారా నిన్నే కొలిచి, ప్రణుతింతును ఆశ తీరా అతి కాంక్షణీయుడా. సౌందర్యపూర్ణుడా సర్వలోకనాథుడా, రారనే గొప్ప రక్షణ కారక, సౌందర్యపూర్ణుడా సర్వలోకనాథుడా, రమ్యమైన పాలక గొప్ప రక్షణ కారక, యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, నీ కోసమే నన్ను కోరుకుంటివి. అతి ప్రియుడా ప్రాణేశ్వర, అపురూపమే నీ ముఖ దర్శనం. పాడదాం. అతి ప్రియుడా నా ప్రాణేశ్వర, అపురూపమే నీ ముఖ దర్శనం. మనసారా నిన్నే చేరి, ప్రియమారా నిన్నే కొలిచి, ప్రణుతింతును ఆశ తీరా అతి కాంక్షణీయుడా. మనసారా నిన్నే చేరి, సద్భక్తితో బ్రతుకాశించగా, నిందైన నీ కృపయే బలపరచెను. సద్భక్తితో బ్రతుక ఆశించగా, నిండైన నీ కృపయే బలపరచెను. విశ్వాసయాత్ర కడగండ్ల పాలైనను, కన్నీటి కడలి జలరేగి పొంగినను, నీవే నిమ్మల పరచినావు.
మనసారా నిన్నే చేరి ప్రియమారా నిన్నే కొలిచి ప్రణుతింతును ఆశ తీరా అతి కాంక్షణీయుడా. మనసారా నిన్నే చేరి ప్రియమారా నిన్నే కొలిచి ప్రణుతింతును ఆశ తీరా. సౌందర్యపూర్ణుడా సర్వలోకనాథుడా రమ్యమైన పాలక గొప్ప రక్షణ కారక. సౌందర్యపూర్ణుడా సర్వలోకనాథుడా రమ్యమైన పాలక గొప్ప రక్షణ కారక. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా నీ కోసమే కారణా అతి ప్రియుడా నా ప్రాణేశ్వరా. అపురూపమే నీ ముఖ దర్శన్. మనసారా నిన్నే చేరి ప్రియమారా నిన్నే కొలిచి ప్రణుతింతును ఆశ తీరా అతి కాంక్షణీయుడా. మనసారా నిన్నే చేరి ప్రియమారా నిన్నే కొలిచి ధరినారి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మన యేసయ్య ఎవరు? సౌందర్యపూర్ణుడు. దేవునికి మహిమ కలుగును గాక. సర్వలోకనాథుడు రమ్యమైన పాలన అందించే గొప్ప రక్షకుడు. హల్లెలూయా. కొంచెం మార్పులు చేర్పులు ఉన్నాయి, చేస్తూ ఉన్నాం. ఇంకొకసారి పాడాల్సిన పరిస్థితి వస్తుంది, పాడదాం. ఇంకో పాట అయితే ఇంకా బాగుంటుంది. ఇది ఫస్ట్ పాట, ఇది టైటిల్ సాంగ్. ఇది ఇంకో పాట వెస్ట్రన్ సాంగ్, చాలా బాగుంటుంది. ఎంత అద్భుతం అంటే మామూలు కాదు. ఐ థింక్ డి షార్ప్ 110. Rhythm 110. మహాఘనుడా యెహోవా మనోహరుడా యేసయ్యా. నరే నార నారే తారే రే తెరే నారే నారే నే తెరే నారే నారే తారే నారే నా. ఎలోహిం నీవే, ఎల్ షద్దాయ్ దేవుడవు, ఎబినేజరువు నీవే, స్తుతి ఘనత మహిమ నీకే. ఎలోహిం నీవే, ఎల్ షద్దాయ్ దేవుడవు, ఎబినేజరువు నీవే, స్తుతి ఘనత మహిమ నీకే. మహాఘనుడా యెహోవా మనోహరుడా యేసయ్యా. మహాఘనుడా ప్రభు ప్రేమ నాలో నింపుటకే దిగి వచ్చినావు పవిత్రాత్ముడా. ప్రభు ప్రేమ నాలో నింపుటకే దిగి వచ్చినావు పవిత్రాత్ముడా. త్రిత్వమైన రే నారే కీర్తించి మహిమ పరతును,
స్తుతించి ఆరాధింతును. తారారే నారారే రే హల్లెలూయా ఎలోహిం నీవే, ఎల్ షద్దాయ్ దేవుడవు, ఎబినేజరువు నీవే, స్తుతి ఘనత మహిమ నీకే. పడదాం. ఎలోహిం నీవే, ఎల్ షద్దాయ్ దేవుడవు, ఎబినేజరువు నీవే, స్తుతి ఘనత మహిమ నీకే. మహాఘనుడా యెహోవా, మహాఘనుడా మనోహరుడా యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సర్వఘనత మహిమ ప్రభావములు సర్వశక్తి కలిగిన దేవునికే చెందును గాక. గత 3 నెలల నుంచి గుడారాల పండుగల నిమిత్తం ప్రార్థన చేస్తూ, గుడారాల పండుగల్లో ఏ వర్తమానం చెప్పాలి అని ఇప్పటి నుంచి 3 నెలల నుంచి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చాను. ఎల్ షద్దాయ్, ఎల్ షద్దాయ్. హిబ్రూ భాషలో షదాయ్, షదాయ్ అంటే ఒక తల్లి రొమ్ము, ఒక తల్లి రొమ్ము. షదాయ్ అంటే తల్లి రొమ్ము. ఒక చంటి బిడ్డకి అవసరమైన ప్రోటీన్లన్నీ, మాంసకృతులన్నీ, మరి వాడు కొంచెం ఎదిగి పెద్దయ్యి అన్నం తినాలి, పప్పు అన్నం తినాలి, అవి తినేంత వరకు వాడు బ్రతికి బట్టగట్టాలంటే ప్రాథమికంగా అవసరమైంది ఏమిటి? అవన్నీ తల్లి రొమ్ములో ఉన్నాయి. అలాగే మన దైనందిన ఆధ్యాత్మిక జీవితానికి కావలసిన సమస్త ఉత్పత్తులు నా దేవుని కుడి చేతిలో ఉన్నాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. 3 నెలల నుంచి సమయం దొరికినప్పుడంతా, నిన్న రాత్రి కూడా 1:30 నుంచి తెల్లవారుజామున 3:30 వరకు 1:30 up to 3:30 ప్రార్థన చేసుకుంటూ గుడారాల పండుగల నిమిత్తమే వర్తమానం రాస్తూ ఇప్పటికీ 4 మాటలు రాసి పెట్టుకున్నాను. అద్భుతమైన వర్తమానాన్ని ప్రభు ఇచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇవాళ క్లుప్తంగా కొన్ని దేవుని మాటలు చెప్తాను. అలాగే అబ్రహాం పాస్టర్ గారు ఒక డిఫరెంట్ జానర్లో పాట పాడుతున్నారు, ఖవాలీ టైప్, చాలా అద్భుతంగా వచ్చాయి. అలాగే రమేష్ పాస్టర్ గారు రొటీన్గా కాకుండా ఒక డిఫరెంట్గా అద్భుతం. గేసన్ గారి పాట నా హృదయాన కొలువై ఉన్న యేసే. ఫిమేల్ సాంగ్ అంటే అప్పు మామూలుగా ఒక్కొక్క పాట ఆనిముత్యం. దీనికి కారణం ఏంటంటే హోసన్నా మినిస్ట్రీస్ సేవకులు, సంఘాలు, విశ్వాసులు, అలాగే అభిమానులు అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లాంటి ఒక మంచి అద్భుతమైన ఒక ఆల్బమ్, 36వ ఆల్బమ్ కావాలని ప్రార్థన చేస్తూ వచ్చారు. శ్రావ్యమైన సంగీతం. నేను చెప్పాను కదా, గతంలో ఒక గొప్ప దైవజనులు ఉండేవారు, ఎల్ షద్దాయ్ మినిస్ట్రీస్.
శాంతవర్ధన్ గారు గుంటూరు, వాళ్ళ అబ్బాయి నా స్నేహితుడు జేకి. గతంలో ఒక ఏసన్న గారు చనిపోయాక 5-6 పాటలు, క్రొత్త సంవత్సరం పాటలన్నీ తనే చేసేవారు. ఈ సంవత్సరం కొత్త సంవత్సరం దివ్య తేజోమయ కూడా తనే చేశాడు. ఈ సంవత్సరం ఈ ఆల్బమ్ అంతా తనే చేస్తున్నాడు. దేవుడు మంచి కృపిచ్చారు తనకి. స్తోత్రం చెప్పండి. ఒక క్రొత్త సౌండింగ్ అండ్ స్పిరిచువల్, ఆధ్యాత్మిక సాహిత్యంతో కూడిన ఆల్బమ్ ప్రభు మనకు దయచేస్తున్నారు. ఇంకా ఈ పాటలకు సంబంధించిన దృశ్యం, విజువల్స్, మంచి విజువల్స్ దేవుడు మనకి ఇవ్వాలి. సాహిత్యం చూడకపోయినా దృశ్యాన్ని చూసినప్పుడు మనకు సబ్జెక్ట్ అర్థమైపోవాలి. అట్లాంటి కృప మన మినిస్ట్రీకి ప్రభు అనుగ్రహించును కాక.